ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ అదేంటో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ కథంతా మొదలైంది ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్తో. ఆ పోస్టు నేరుగా ప్రతిపక్ష నేత పాత్రనే టార్గెట్ చేసింది. ఈ ఒక్క ఆరోపణతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అంతేకాదు, ఇది ప్రజల ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచింది. అసలు ఈ ప్రశ్న ఎందుకొచ్చింది? దీని వెనక ఉన్న వాదన ఏంటి? పదండి వివరంగా చూద్దాం. ఓకే, ఈ వాదనను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ రెండు పదాలకు అంటే నాయకుడికి, ప్రతినాయకుడికి మధ్య ఉన్న తేడాను ఈ విశ్లేషణలో ఎలా వివరిస్తున్నారో చూద్దాం. చూడండి, ఒకవైపు ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకి వెళ్లడం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల తరపున ఒక వాచ్డాగ్లా పనిచేయడం. ఇక రెండోవైపు ప్రతినాయకుడు అంటే రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేయడం, అభివృద్ధిని అడ్డుకోవడం, చివరికి పెట్టుబడిదారులను కూడా భయపెట్టడం. ఇలా ఈ రెండింటి మధ్య తేడాను చూపిస్తున్నారు. ఈ మొత్తం వాదనకు కేంద్ర బిందువుగా నిలిచింది ఒకే ఒక అంశం. అదేంటంటే కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన వివాదం. ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో కొన్ని మెడికల్ కాలేజీలు కడతామని ప్రకటించింది. బస్ అక్కడ్నుంచి అసలు వివాదం మొదలైంది. ఈ ఒక్క ప్రకటన ఆ తర్వాత జరిగిన ఎన్నో రాజకీయ పరిణామాలకు దారితీసింది. సో ప్రభుత్వం అలా ప్రకటించిందో లేదో వెంటనే ప్రతిపక్షం నుంచి రకరకాల రూపాల్లో వ్యతిరేకత మొదలైంది. క్షేత్రస్థాయిలో నిరసనలు, ర్యాలీలు చేశారు. సోషల్ మీడియాలో యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలున్నాయి. చివరికి ఈ పీపీపీ మోడల్కు వ్యతిరేకంగా ఏకంగా 1 కోటి సంతకాలు సేకరిస్తామని ఒక పెద్ద క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టారు. అంటే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మొదలుపెట్టక ముందే దాన్ని ఆపేయాలన్నది ఇక్కడ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ నిరసన కార్యక్రమాలపై కూడా ఎదురుదాడి జరిగింది. ఉదాహరణకు గతంలో 15 కాలేజీలు కట్టించామని చెప్తే అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఇక 1 కోటి సంతకాల సేకరణలో ఫేక్ సంతకాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. యువతను ఇలా నిరసనలకు పిలవడం బాధ్యతారాహిత్యమని కూడా విమర్శలు వినిపించాయి. ఇప్పటివరకు ఇదంతా రాజకీయ నిరసనలాగే ఉంది కదా, కానీ ఒకే ఒక్క వ్యాఖ్యతో ఈ మొత్తం వివాదం రాజకీయాల నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ముప్పు అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ వ్యాఖ్య ఏంటంటే ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీల్లో ఎవరు పెట్టుబడి పెట్టినా మేము అధికారంలోకి రాగానే 2 నెలల్లో జైల్లో పెడతాం. ఈ ఆరోపిత వ్యాఖ్యతోనే అసలు చర్చ మొత్తం మలుపు తిరిగింది. ఈ విశ్లేషణ ప్రకారం ఈ మాటలు కేవలం ఆ మెడికల్ కాలేజీలకే పరిమితం కాలేదు. ఇది రాష్ట్రంలోని మొత్తం పారిశ్రామిక రంగానికి ఒక హెచ్చరికలా మారింది. ఒక్క ప్రాజెక్టుతో ఆగకుండా మొత్తం పెట్టుబడుల వాతావరణంపైనే ఇది తీవ్ర ప్రభావం చూపిందని వాదిస్తున్నారు. సరే, ఈ భయవాతావరణం వల్ల నిజంగా ఏం జరిగింది? వాస్తవంలో ఆర్థికంగా ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో ఇప్పుడు చూద్దాం. గతంలో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయనే ప్రచారం జరిగింది. దాంతో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకం కలిగించడానికి చాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎస్క్రో అకౌంట్స్ లాంటి ఆర్థిక హామీలు కూడా ఇస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం 4 కొత్త మెడికల్ కాలేజీల కోసం టెండర్లు పిలిచింది. కానీ వచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా అంటే చాలా నీరసంగా ఉంది. ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లి ఈ 4 చోట్ల కాలేజీల కోసం టెండర్లు పిలిస్తే ఒక్క ఆదోనికి మాత్రమే బెడ్డొచ్చింది. అంటే మిగతా 3 ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వానికి ఇవి చాలా అవసరం, అయినా సరే స్పందన లేదు. ఇక్కడే అసలు ప్రశ్నొస్తుంది. 4 ప్రాజెక్టులలో 3ంటికి ఎందుకు బిడ్లు రాలేదు? అసలు ఏం జరిగింది? ఈ విశ్లేషణ ప్రకారం దీనికి ఒకటే కారణం: పెట్టుబడిదారుల్లో భయం. ఒకవేళ ఈ పీపీపీ ప్రాజెక్టుల్లో పాల్గొంటే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తమను జైల్లో పెడుతుందేమో అనే భయమే వాళ్లని వెనక్కి లాగింది అని ఈ వాదన చెప్తోంది. సో ఇదంతా చూశాక ఈ వాదన మనల్ని మళ్లీ మొదటి స్లైడ్ దగ్గరికే తీసుకొస్తోంది, ఆ ట్వీట్ దగ్గరికి. ఈ విశ్లేషణ ముగింపులో ఏం చెప్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది కరెక్టే, కానీ ఆ ప్రతిపక్షం పేరుతో రాష్ట్ర అభివృద్ధిని, పెట్టుబడులను అడ్డుకుంటే అది రాష్ట్రాన్నే దెబ్బతీస్తుంది. అంటే రాజకీయ వ్యతిరేకతకు రాష్ట్రానికి నష్టం చేయడానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీత చెరిగిపోతోందా అనేదే ఇక్కడి పాయింట్.
చివరిగా ఈ విశ్లేషణ ఒక ప్రశ్నతో ముగుస్తుంది. జరుగుతున్నది ప్రతిపక్ష రాజకీయమా లేక ఒక ప్రతినాయకుడి పాత్రనా? ఈ నిర్ణయాన్ని మన విఘ్నతకే వదిలేస్తున్నట్టుగా ఈ వాదన ముగుస్తుంది.